హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యాసిన్ ఫుడ్ డైరీస్. ఈరోజు వీడియోలో మష్రూమ్ పులావ్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ మష్రూమ్ పులావ్ ఒక ఈజీ అండ్ టేస్టీ రెసిపీ. ఈ పులావ్ చాలా ఫేవరబుల్గా ఉంటుంది. ఇంకా లంచ్లోకైనా డిన్నర్లోకైనా పర్ఫెక్ట్ రెసిపీ. మష్రూమ్ లవర్స్కి ఇది ఒక మస్ట్ అండ్ ట్రై రెసిపీ. ఈ పులావ్ రైతా లేదా సింపుల్ ఆనియన్ సలాడ్తో సర్వ్ చేసి తింటే సూపర్గా ఉంటుంది. ఈ వీడియోలో మష్రూమ్ పులావ్ని ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దాం. నేను ఇక్కడ 400 గ్రామ్స్ వరకు బటన్ మష్రూమ్స్ని తీసుకున్నానండి. ఈ మష్రూమ్స్ని ఒక బౌల్లోకి వేసుకొని 1-2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ మష్రూమ్స్ని మనం కట్ చేసుకోవాలి. పెద్దవైతే ఒక 4 పీసెస్గా కట్ చేసుకోండి, చిన్నవైతే ఒక 2 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని మష్రూమ్స్ని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేశాక నేను చూపించిన సైజులో మష్రూమ్స్ని కట్ చేస్తే పులావ్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మనం రైస్ని నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక 2 గ్లాసుల వరకు నార్మల్ రైస్ని తీసుకున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ని కూడా తీసుకోవచ్చు. తర్వాత ఈ రైస్లోకి వాటర్ని యాడ్ చేసుకొని 1-2 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. తర్వాత వాటర్ అంతా వంపేసి మళ్ళీ వాటర్ని యాడ్ చేసి మూత పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకోండి. అందులోకి ఒక సన్నగా కట్ చేసిన అల్లం ముక్క, ఇంకా 6-8 వెల్లుల్లి, ఇంకా 2-3 పచ్చిమిర్చి, ఇంకా కొంచెం కొత్తిమీర, ఇంకా కొంచెం పుదీనాని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ మిర్చి మసాలాని మనం మెత్తగా కాకుండా కొంచెం ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిర్చి పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి గిన్నెని పెట్టుకోండి. అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి ఒక అనాస పువ్వు, 3 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, ఒక జావిత్రి, 4-5 మిరియాలు, ఒక బిర్యానీ ఆకు, ఇంకా కొంచెం జీలకర్ర, ఇంకా 2-3 పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయలను వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక అందులోకి మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న మిర్చి పేస్ట్ని యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఈ మిర్చి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మిర్చి పేస్ట్లో నుంచి పైకి ఆయిల్ తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత అందులోకి ఒక సన్నగా కట్ చేసిన 2 టమాటాలను యాడ్ చేసి కుక్ చేసుకోవాలి. ఈ టొమాటోలు మెత్తగా కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా టొమాటోలు మెత్తగా కుక్ అయ్యాక అందులోకి 1 కప్పు పెరుగు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత అందులోకి 1 స్పూన్ ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, ఇంకా కొంచెం పుదీనాని యాడ్ చేసి మరొక్కసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు అందులోకి కట్ చేసిన మష్రూమ్స్ని యాడ్ చేసి ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5-7 మినిట్స్ మంటని మీడియం టు లో ఫ్లేమ్కు అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, మష్రూమ్స్ బాగా కుక్ అయ్యి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు అందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసుల దాకా వాటర్ని తీసుకున్నాను. అలా 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ దాకా వాటర్ని యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేశాక ఒక్కసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి పొంగు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఇలా పొంగు వచ్చాక మనం ముందే నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం రైస్ని యాడ్ చేసి ఒక్కసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు మంటని హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, వాటర్ అనేది ఇంకా ఉన్నాయి. ఈ వాటర్ ఇంకిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేస్తే సరిపోతుంది. ఇలా బరువు పెట్టడం వల్ల ఆవిరి అనేది పోకుండా ఉంటుంది. మరి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి, రైస్ అనేది కుక్ అయిపోయింది. పొడి పొడిగా ఉంది రైస్. మన మష్రూమ్ పులావ్ రెడీ అండి. మష్రూమ్ పులావ్ ఒక్కసారి తింటే అందరికీ ఫేవరెట్ అయిపోతుంది. ఈ మష్రూమ్ పులావ్ వీకెండ్స్కి క్విక్ మీల్గా లేదా స్పెషల్ అకేషన్స్కి కూడా ఈ మష్రూమ్ పులావ్ బెస్ట్ ఆప్షన్.
ఈ మష్రూమ్ పులావ్ని మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ని కమెంట్ బాక్స్లో పిన్ చేయండి. రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం యాసిన్ ఫుడ్ డైరీస్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.